హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ గత 5 ఏళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఐటీ రంగం విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అద్దె ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణాలు. నగరంలోని పశ్చిమ కారిడార్లో ముఖ్యంగా ఐటీ హబ్ చుట్టూ ఉన్న ప్రాంతాలు స్థిరమైన అద్దె ఆదాయం, మూలధన పెరుగుదల కోరుకునే పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా మారాయి. 2019 నుంచి 2024 మధ్య హైదరాబాద్లో ప్రాపర్టీ ధరలు సగటున 64% పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇది భారతదేశంలోనే ప్రధాన నగరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకటిగా నిలిచింది. అద్దె ఆదాయాన్ని సంపాదించాలని చూస్తున్న పెట్టుబడిదారులకు కొన్ని మైక్రో మార్కెట్లు స్థిరంగా ప్రత్యేకంగా నిలుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దామా? గచ్చిబౌలి. హైదరాబాద్ లో అత్యంత స్థిరపడిన ఐటీ హబ్బుల్లో ఒకటైన గచ్చిబౌలి బహుళజాతి కంపెనీలతో పనిచేసే అద్దెదారులకు ఇష్టమైన ప్రాంతంగా మారింది. ఐటీ క్యాంపస్లు, యూనివర్సిటీలు, ఆసుపత్రులకు దగ్గరగా ఉండడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు చక్కని కనెక్టివిటీ కలిగి ఉంది. దీంతో ఐటీ నిపుణులు, ప్రవాసుల నుంచి బలమైన డిమాండ్ వస్తోంది. మరి గచ్చిబౌలిలో అద్దె మార్కెట్ ఎలా ఉంటుందనే విషయానికి వస్తే 2 BHK అద్దె నెలకు 25,000 నుంచి 40,000, 3 BHK అద్దె 50,000 నుంచి 60,000. ప్రీమియం కమ్యూనిటీలో అద్దె రాబడి దాదాపు 3% నుంచి 5%. మరి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవడానికి పెట్టుబడి అవసరం ఎంత ఉంటుంది అంటే 2 BHK అపార్ట్మెంట్ కు కనీసం 1,60,00,000, 3 BHK అపార్ట్మెంట్ కు కనీసం 1.75 కోట్ల నుంచి 2.5 కోట్లు. గచ్చిబౌలిలో ధర ఎలా పెరుగుతుందో తెలుసా? 2019లో ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకి దాదాపు 4,775 ఉండగా 2024 వచ్చేసరికి చదరపు అడుగుకి 8,900కు పెరిగింది. అంటే దాదాపు 86% గ్రోత్ నమోదయ్యింది. కొండాపూర్. హైటెక్ సిటీ గచ్చిబౌలి మధ్యలో ఉన్న కొండాపూర్ ఐటీ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన నివాస కేంద్రాలలో ఒకటిగా ఏర్పడింది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, అత్యవసరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు, మెరుగైన ప్రజా రవాణా సదుపాయం వంటివి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. మరి ప్రస్తుతం కొండాపూర్లో ఇంటి అద్దెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు లుక్కేద్దాం. 2 BHK అద్దె 30,000 నుంచి 40,000. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే ఎక్కువే ఉంటుంది. అద్దె ఆదాయం దాదాపు 3 నుంచి 4%గా నమోదైంది. మరి ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే ఎంత పెట్టుబడి అవసరమో తెలుసా? స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే 2 BHK కోసం కనీసం ₹1,00,00,000 పెట్టాల్సి ఉంటుంది. 3 BHK అయితే ఇంకాస్త ఎక్కువే పెట్టక తప్పదు. ధర పెరుగుదల విషయానికి వస్తే కొండాపూర్లో 2019లో ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకి సగటున 4,620 ఉండగా 2024లో 8,600కు పెరిగింది. అంటే 85% వృద్ధి నమోదైంది. మరి కొండాపూర్ పెట్టుబడిదారులకు సానుకూలమేనా అని ఎవరైనా అడిగితే ఈ ఏరియాకు బలమైన అద్దె డిమాండ్ ఉందని చెప్పొచ్చు. కార్యాలయాలు మరియు పాఠశాలలకు సమీపంలో ఉండడం వల్ల, స్థిరమైన ఆక్యుపెన్సీ ఉండడం వల్ల పెట్టుబడిదారులకు సానుకూలమైన ఏరియాగా కొండాపూర్ డెవలప్ అయింది. కోకాపేట్. కోకాపేట్ అనేది హైదరాబాద్లో వేగంగా అతి అభివృద్ధి చెందిన లగ్జరీ కారిడార్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఓ అంతర్జాతీయ ప్రాంతానికి ఏమాత్రం తీసిపోని విధంగా కోకాపేట్ డెవలప్ అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహము లేదు. మరి కోకాపేట్లో అద్దె మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ అద్దె ఆదాయం కొన్ని ప్రాజెక్టులలో 4% నుంచి 6% దాకా నమోదైంది. 2 BHK ఫ్లాట్ అద్దె ఎంత లేదన్నా 40,000కు పైమాటిగానే చెప్పుకోవచ్చు. అందుకే కోకాపేట్లోని ప్రీమియం అపార్ట్మెంట్లు సీనియర్ ఐటీ నిపుణులు, ఎన్ఆర్ఐలకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరి కోకాపేట్లో ఫ్లాట్ కొనాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో తెలుసా? సాధారణంగా 2 BHK ఫ్లాట్ కొనాలంటేనే ఎంత లేదన్నా 1.2 కోట్ల నుంచి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ధర పెరుగుదల విషయానికి వస్తే 2019లో ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు 4,750 ఉండగా 2024లో 9,000కు పెరిగాయి. అంటే 89% వృద్ధిని కోకాపేట్ నమోదు చేసింది. పెట్టుబడిదారులకు ఆకర్షించే విషయానికి వస్తే ఈ ప్రాంతం లగ్జరీ హౌసింగ్ ఎక్కడలేని డిమాండ్ను తెచ్చిపెడుతుంది. అందుకే ఇక్కడ ఆకాశ హార్మియాలకు మంచి గిరాకీ పెరుగుతోంది. 4. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ప్రపంచ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నిలయంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మారింది. ఈ ప్రాంతం హైదరాబాద్ ప్రీమియం నివాస మార్కెట్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. మరి ఇక్కడ అద్దె మార్కెట్ ఎంత ఉంటుందో తెలుసా? 2 BHK అద్దె 35,000 నుంచి 50,000 దాకా ఉంది. అద్దె ఆదాయం దాదాపు 3 నుంచి 3.7%గా నమోదైంది. పెట్టుబడి అవసరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో
టూ బిహెచ్కే ఫ్లాట్ కొనాలంటే 1.2 క్రోర్స్ నుంచి 1.4 క్రోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా ప్రత్యేకత ఏమిటి అంటే కార్పొరేట్ కార్యాలయాలు ఎక్కువగా ఉండడం, గచ్చిబౌలి, నానక్రామ్గూడకు సమీపంలో ఉండడం, రాబోయే మౌలిక సదుపాయాలు, సామాజిక సౌకర్యాలు ఉండడం సానుకూల అంశమని చెప్పొచ్చు. భవిష్యత్తులో మంచి క్రేజ్ ఉన్న ప్రాంతంగా డెవలప్ అవుతుంది. ఫిఫ్త్ వన్ తెల్లాపూర్. తెల్లాపూర్ మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికని చెప్పొచ్చు. అటు గచ్చిబౌలికి ఇటు కోకాపేట్కు మధ్యలో ఉన్న ఈ ప్రాంతం మీదే ఇన్వెస్టర్లకు ఎక్కువ నమ్మకం ఉంది. తెల్లాపూర్లో ఇంటి అద్దెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 బిహెచ్కే అద్దె కనీసం 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంది. అద్దె ఆదాయం ఎంత లేదన్నా దాదాపు 3.8 నుంచి 4% నమోదైంది. తెల్లాపూర్లో ఫ్లాట్ కొనాలంటే ఎంత పెట్టుబడి అవసరం తెలుసా? ఇక్కడ 2 బిహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం 75 లక్షలైనా పెట్టుకోవాలి. అదే గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఎంత లేదన్నా ₹1,00,00,000 చేతిలో పట్టుకోవాల్సిందే. ఇక తెల్లాపూర్లో ధర పెరుగుదల విషయానికి వస్తే 2019లో ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు 4,819 ఉండగా 2024లో 7,350కు పెరిగాయి. అంటే తెల్లాపూర్లో 53% వృద్ధిని నమోదు చేసింది. పెట్టుబడిదారుల నుంచి ఆదరణ, ఫ్లాట్ ధరల తక్కువగా ఉండడం, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, ఐటీ విస్తరణ కారణంగా తెల్లాపూర్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. కాకపోతే తెల్లాపూర్ నుంచి కొల్లూరు వెళ్లే ప్రాంతం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.